నా ప్రియమైన దేశ ప్రజలారా, నమస్కారం. నేడు యావత్ దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సంఘటితంగా ఉంది, ఆగ్రహంతో ఉంది, సంకల్పబద్ధంగా ఉంది. నేడు ప్రతి భారతీయుని సంకల్పం ఉగ్రవాదాన్ని అంతం చేయటమే. మిత్రులారా, ఆపరేషన్ సింధూర్ సమయంలో మన సైన్యాలు చూపిన పరాక్రమం ప్రతి భారతీయుని శిరస్సును ఎంత ఉన్నతంగా నిలిపిందో మీ అందరికీ తెలుసు. సరిహద్దు దాటి ఉగ్రవాద స్థావరాల్ని ధ్వంసం చేయటంలో మన సైన్యాలు చూపిన ఖచ్చితత్వం, స్పష్టత ఎంత అద్భుతం! ఆపరేషన్ సింధూర్ ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటానికి ఒక కొత్త నమ్మకాన్ని, కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. మిత్రులారా, ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఒక సైనిక మిషన్ కాదు. ఇది మన భారతీయుల సంకల్పం, ధైర్యం, మారుతున్న భారతదేశ ముఖచిత్రం. ఈ ముఖచిత్రం దేశం అంతటా దేశభక్తి భావాల్ని పరిపూర్ణంగా నింపింది. దేశం త్రివర్ణ పతాక రంగులతో నిండిపోయింది. మీరు చూసుంటారు, దేశంలోని అనేక గ్రామాల్లో, నగరాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో సైతం త్రివర్ణ పతాక యాత్రలు, అదే తిరంగా యాత్రలు ఎంత అద్భుతంగా జరిగాయి. వేలాది మంది ప్రజలు చేతుల్లో త్రివర్ణ పతాకాల్ని పట్టుకొని దేశ సైన్యానికి వందనాలు, అభినందనలు తెలియచేయడానికి సామూహికంగా బయలుదేరిన దృశ్యాలు ఎంత అందంగా, ఎంత స్ఫూర్తిమంతంగా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ఎన్నో నగరాల నుండి సివిల్ డిఫెన్స్ వాలంటీర్లుగా చేరటానికి పెద్ద సంఖ్యలో యువకులు సంఘటితం అయ్యారు. చండీగఢ్ వీడియోలు వైరల్ కావటాన్ని మనం చూసాం. సామాజిక మాధ్యమాల్లో ప్రజలు ఎన్నో కవితలు రాశారు, సంకల్ప గీతాలు పాడారు. చిన్న చిన్న పిల్లలు వేసిన పెయింటింగుల్లో కూడా ఎంత పెద్ద సందేశాలు అంతర్గతంగా ఉన్నాయో. నేను 3 రోజుల కిందట బికనీర్ వెళ్ళాను. అక్కడ పిల్లలు నాకు అలాంటి ఒక పెయింటింగ్ బహూకరించారు. ఆపరేషన్ సింధూర్ దేశ ప్రజల్ని ఎంతగానో ప్రభావితం చేసింది. అనేక కుటుంబాలు దీన్ని తమ జీవితంలో భాగంగా చేసుకున్నాయి. బీహార్ కతిహార్లో, యూపీ కుషీనగర్లో, ఇంకా అనేక నగరాల్లో ఆ సమయంలో జన్మించిన పిల్లలకు సింధూర్ అని పేరు పెట్టారు. మిత్రులారా, మన జవాన్లు ఉగ్రవాద స్థావరాల్ని సమూలంగా నాశనం చేశారు. ఇది వారి అద్భుతమైన ధైర్యాన్ని నిరూపించింది. అందులో భారతదేశంలో తయారైన ఆయుధాలు, పరికరాలు, సాంకేతిక నైపుణ్యం యొక్క బలం కూడా ఉంది. అందులో ఆత్మనిర్భర్ భారత్ సంకల్పం కూడా పటిష్టంగా ఉంది. మన ఇంజనీర్లు, మన టెక్నీషియన్లు, ప్రతి ఒక్కరి శ్రమ ఈ విజయంలో భాగం. ఈ ఆపరేషన్ తర్వాత దేశం అంతటా వోకల్ ఫర్ లోకల్ పట్ల ఒక కొత్త శక్తి కనిపిస్తున్నది. అనేక విషయాలు మనసును హత్తుకుంటున్నాయి. ఇప్పుడు మేము మా పిల్లల కోసం మా భారతదేశంలో తయారైన బొమ్మలు మాత్రమే కొంటాం, దేశభక్తి బాల్యం నుంచే ఆరంభం చేస్తామని ఒక బాలుడి తల్లిదండ్రులు అన్నారు. మేం మా తర్వాతి సెలవుల్ని దేశంలోని ఏదైనా అందమైన ప్రదేశంలోనే గడుపుతాం అని కొన్ని కుటుంబాలు ప్రతిజ్ఞ చేశాయి. చాలామంది యువకులు వెడ్ ఇన్ ఇండియా సంకల్పాన్ని తీసుకున్నారు. అంటే వారు దేశంలోనే పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు ఏదైనా బహుమతి ఇస్తే అది ఏదైనా భారతీయ శిల్పి చేతుల్లో తయారైనదై ఉండాలి అని కూడా ఒకరన్నారు. మిత్రులారా, ఇదే కదా భారతదేశం అసలు బలం. ప్రజల్ని, మనసుల్ని జోడించటం, జన భాగస్వామ్యం. నేను మీ అందరినీ కోరేది అదే. రండి, ఈ సందర్భంగా ఒక ప్రతిజ్ఞ చేద్దాం. మన జీవితంలో సాధ్యమైన ప్రతి సందర్భంలో దేశంలో తయారైన వస్తువులకు మాత్రమే ప్రాధాన్యత ఇద్దాం. ఇది కేవలం ఆర్థిక స్వావలంబన గురించి మాత్రమే కాదు, దేశ నిర్మాణంలో భాగస్వామ్యం అనే ఒక అత్యంత పవిత్ర భావం. మనం వేసే ఒక అడుగు భారతదేశ అభివృద్ధిలో చాలా పెద్ద సహకారం అవుతుంది. మిత్రులారా, బస్సులో ప్రయాణం చేయటం అనేది చాలా సాధారణ విషయం కదా. కానీ నేను మీకు ఒక గ్రామం గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ఇక్కడికి మొదటిసారిగా ఒక బస్సు చేరుకుంది. ఈ బస్సు చేరుకునే రోజు కోసం ఇక్కడి ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఊళ్ళోకి మొదటిసారి బస్సు వచ్చినప్పుడు ప్రజలందరూ డప్పులతో స్వాగతం పలికారు. బస్సులు చూసిన ప్రజల ఆనందానికి అవధులే లేవు. గ్రామంలో పక్కా రోడ్డు ఉంది.
ప్రజలకు అవసరం ఉంది. కానీ ఇంతకుముందు ఇక్కడ బస్ ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే ఈ గ్రామం మావోయిస్టు హింసతో ప్రభావితమైంది. ఈ ప్రదేశం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఉంది. ఆ గ్రామం పేరు కాటేఝరి. కాటేఝర్లో వచ్చిన ఈ మార్పు చుట్టుపక్కల ప్రాంతం అంతటా తెలుస్తోంది. ఇప్పుడిక్కడ పరిస్థితులు వేగంగా సాధారణ స్థితికి చేరుకుంటూ ఉన్నాయి. మావోయిజానికి వ్యతిరేకంగా సామూహిక పోరాటం ద్వారా ఇప్పుడు ఇలాంటి ప్రాంతాలకు కూడా ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. బస్సు రాకతో తమ జీవితం ఎంతో సులభతరం అవుతుంది అని ఆ గ్రామస్తులు చెబుతూ ఉన్నారు. మిత్రులారా, ఛత్తీస్గఢ్లో జరిగిన బస్తర్ ఒలింపిక్స్ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లోని సైన్స్ ల్యాబ్ల గురించి ఇదివరకు మన్ కీ బాత్లో మనం చర్చించుకున్నాం. ఇక్కడి పిల్లల్లో సైన్స్ పట్ల ఎంతో అభిరుచి ఉంది. వారు క్రీడల్లో కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు ఎంత ధైర్యవంతులో మనకు చెప్పకనే చెబుతాయి. ఈ ప్రజలు అనేక సవాళ్ల మధ్య తమ జీవితాన్ని మెరుగుపరుచుకోవటానికి ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. దంతెవాడ జిల్లాలో 10వ 12వ తరగతుల పరీక్షల ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయని తెలుసుకొని నిజంగా నేను ఎంతో సంతోషపడ్డాను. దాదాపు 95% ఫలితంతో ఈ జిల్లా 10వ తరగతి ఫలితాల్లో మొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా 12వ తరగతి పరీక్షలో ఈ జిల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 6వ స్థానాన్ని సాధించింది. ఆలోచించండి, ఒకప్పుడు తీవ్ర స్థాయిలో మావోయిజం ఉన్న దంతెవాడలో నేడు విద్యా పతాకం రెపరెపలాడుతోంది. ఇలాంటి మార్పులు మనందరినీ ఎంత గర్వంతో నింపుతాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఇప్పుడు నేను సింహాలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన సమాచారాన్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. కేవలం గత 5 ఏళ్లలో గుజరాత్లోని గిర్లో సింహాల సంఖ్య 674 నుండి 891కి పెరిగింది. లయన్ సెన్సస్ తర్వాత వెలువడిన ఈ సింహాల సంఖ్య అంటే 674 నుండి 891 పెరగటం ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. మిత్రులారా, మీలో చాలామంది ఈ మృగాలు లేదా జంతువుల జనాభా లెక్క అంటే అడవుల్లో ఎలా జరుగుతుంది అని తెలుసుకోవాలి అనుకుంటున్నారు కదా. ఈ ప్రక్రియ ఎన్నో సవాళ్లతో కూడుకొని ఉంది. గిర్లో సింహాల జనాభా లెక్క 11 జిల్లాల్లో 35,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో జరిగింది అని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. జనాభా లెక్కల కోసం బృందాలు 24 గంటలు ఈ ప్రాంతాల్ని పర్యవేక్షించాయి. ఈ మొత్తం ఆపరేషన్లో ధృవీకరణ, క్రాస్ వెరిఫికేషన్ రెండూ జరిగాయి. దీని ద్వారా సింహాల లెక్కింపు ఇదిగో ఇలా మన ముందుకొచ్చింది. మిత్రులారా, సమాజంలో యాజమాన్య భావన బలపడితే ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని ఆసియా సింహాల సంఖ్యలో పెరుగుదల నిరూపిస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం గిర్లో పరిస్థితులు ఎన్నో సవాళ్లు. కానీ అక్కడి ప్రజలు సామూహికంగా మార్పును తీసుకురావాలి అనుకున్నారు. అక్కడ నూతన సాంకేతికత, ప్రపంచ స్థాయి అత్యుత్తమ ఆచరణ రెండూ అమలయ్యాయి. ఆ సమయంలోనే గుజరాత్ పెద్ద ఎత్తున అటవీ అధికారుల ఖాళీల్లో మహిళల్ని నియమించిన మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఫలితాల్లో వీరందరి సహకారం ఉంది. వన్యప్రాణి సంరక్షణ కోసం మనం ఇలాగే ఎల్లప్పుడూ జాగృతంగా, అప్రమత్తంగా ఉండాలి. ఏమంటారు? నా ప్రియమైన దేశ ప్రజలారా, 2-3 రోజుల క్రితమే నేను రైజింగ్ నార్త్ ఈస్ట్ సమ్మిట్, అదే మొదటిది, దానికి వెళ్ళాను. అంతకుముందు మనం ఈశాన్య రాష్ట్రాల సామర్థ్యానికి నిదర్శనమైన అష్టలక్ష్మి మహోత్సవం కూడా జరుపుకున్నాం. ఈశాన్య రాష్ట్రాల విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. అక్కడి సామర్థ్యం, అక్కడి ప్రతిభ నిజంగా అద్భుతం. క్రాఫ్టెడ్ ఫైబర్స్, దీని గురించి నాకు ఒక ఆసక్తిదాయకమైన గాథ తెలిసింది. క్రాఫ్టెడ్ ఫైబర్స్ అనేది కేవలం ఒక బ్రాండ్ కాదు, అది సిక్కిం సంప్రదాయం, నేతకళ, నేటి ఫ్యాషన్ ఆలోచన, ఈ మూడింటి కలయిక ఈ క్రాఫ్టెడ్ ఫైబర్స్.
దీన్ని డాక్టర్ చెవాంగ్ నోర్బు భూటియా ఆరంభించారు. వృత్తిరీత్యా వారు పశువైద్యులు. సిక్కిం సంస్కృతికి నిజమైన బ్రాండ్ అంబాసిడర్. ఆయన నేతకు ఒక కొత్త కోణాన్ని ఇస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించారు. ఈ ఆలోచనతోనే క్రాఫ్టెడ్ ఫైబర్స్ రూపకల్పన జరిగింది. ఆయన సంప్రదాయ నేతను ఆధునిక ఫ్యాషన్తో కలిపి దీన్నొక సామాజిక సంస్థగా మార్చారు. ఇప్పుడు వాళ్ళు కేవలం బట్టలు మాత్రమే కాదు, జీవితాలను కూడా అల్లుతున్నారు. వారు స్థానిక ప్రజలకు నైపుణ్య శిక్షణ ఇస్తారు, స్వయం సమృద్ధి పొందేలా చేస్తారు. గ్రామాల్లో ఉన్న నేత కార్మికులు, పశువుల కాపరులు, స్వయం సహాయక బృందాలు అందరినీ సంఘటితం చేసి డాక్టర్ భూటియా ఉద్యోగాలకు కొత్త మార్గాన్ని సృష్టించారు. నేడక్కడి మహిళలు, కళాకారులు తమ నైపుణ్యాలతో మంచి ఆదాయం పొందుతున్నారు. క్రాఫ్టెడ్ ఫైబర్స్తో చేసే శాలువాలు, స్కార్ప్, చేతి తొడుగులు, సాక్స్ ఇవన్నీ స్థానిక హస్తకళలతో తయారవుతున్నాయి. ఇందులో ఉపయోగించే ఉన్ని సిక్కింలోని కుందేళ్ళు, గొర్రెల నుంచి వస్తుంది. రంగులు కూడా పూర్తిగా సహజమైనవి. రసాయనాల్ని అస్సలే ఉపయోగించరు. కేవలం ప్రకృతి సిద్ధమైన రంగును మాత్రమే వాడతారు. డాక్టర్ భూటియా సిక్కిం సంప్రదాయ నేతకు, సంస్కృతికి ఒక కొత్త గుర్తింపునిచ్చారు. సంప్రదాయాన్ని అభిరుచితో అనుసంధానం చేసినప్పుడు అది యావత్ ప్రపంచాన్ని ఎంత ఆకర్షిస్తుందో డాక్టర్ భూటియా కృషి ఒక అద్భుత ఉదాహరణ. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు నేను మీకు ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ఆయన ఒక కళాకారుడు, ఒక సజీవ ప్రేరణ. ఆయన పేరు జీవన్ జోషి. వయస్సు 65 ఏళ్ళు. ఇప్పుడు ఆలోచించండి, పేరులో జీవనం ఉన్న ఆయన ఎంత జీవకళతో నిండి ఉంటారు. జీవన్ గారు ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో నివసిస్తున్నారు. బాల్యంలో పోలియో ఆయన కాళ్లలోని బలాన్ని లాగేసుకుంది. కానీ ఆయన ధైర్యాన్ని మాత్రం ఆ పోలియో లాక్కోలేకపోయింది. ఆయన నడక వేగం కాస్త మందగించి ఉండొచ్చు, కానీ ఆయన మనస్సు ఊహల్లో ఉన్నత శిఖరాల్ని కూడా అధిరోహిస్తూ ఉంది. ఈ ప్రయాణంలో జీవన్ గారు ఒక ప్రత్యేకమైన కళకు జన్మనిచ్చారు. దాని పేరే బగెట్. ఇందులో ఆయన దేవదారు చెట్ల నుంచి రాలిన ఎండిన బెరడుతో అందమైన కళాఖండాల్ని సృష్టిస్తారు. ఈ బెరడును ప్రజలు సాధారణంగా పనికిరాందిగా భావిస్తారు. అలా వృధాగా భావించబడ్డ బెరడు మన జీవన్ గారి చేతుల్లోకి వచ్చిందో లేదో అది వారసత్వ సంపదగా మారింది. ఆయన ప్రతి సృష్టిలో ఉత్తరాఖండ్ మట్టి వాసన ఉంటుంది. కొన్నిసార్లు పర్వతాల జానపద వాద్యాలు, కొన్నిసార్లు పర్వతాల ఆత్మ ఆ బెరడులో లీనమైనట్టు కనిపిస్తుంది. జీవన్ గారి పని కేవలం కళ కాదు, ఒక సాధన. ఆయన ఈ కళకు తన జీవితాన్ని పరిపూర్ణంగా అంకితం చేశారు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ సంకల్పం దృఢంగా ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదు అని జీవన్ జోషి వంటి కళాకారులు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఆయన పేరు జీవన్. ఆయన నిజంగా జీవనం అంటే ఏమిటో చూపించారు. నా ప్రియమైన దేశవాసులారా, పొలాలతో పాటు ఆకాశపు ఎత్తుల్లో కూడా పనిచేస్తున్న అనేక మంది మహిళలు ఈ రోజుల్లో మనకు కనిపిస్తారు. అవును, మీరు సరిగ్గానే విన్నారు. ఇప్పుడు గ్రామీణ మహిళలు డ్రోన్ దీదీలుగా మారి డ్రోన్లు ఎగరవేస్తున్నారు. వ్యవసాయంలో కొత్త విప్లవాన్ని తీసుకొస్తున్నారు ఈ డ్రోన్ దీదీలు. మిత్రులారా, తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో కొంతకాలం కిందటి దాకా ఇతరుల మీద ఆధారపడ్డ మహిళలు ఇప్పుడు స్వయంగా డ్రోన్ ద్వారా 50 ఎకరాల భూమిలో మందుల పిచికారీ పనిని పూర్తి చేస్తున్నారు. ఉదయం 3 గంటలు, సాయంత్రం 2 గంటలు పనిచేస్తున్నారు. అంతే, పని పూర్తయిపోతుంది. ఎండవేడి లేదు, విషపూరిత రసాయనాల ప్రమాదం లేదు. మిత్రులారా, గ్రామస్తులు కూడా ఈ మార్పును మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారు. ఇప్పుడు ఈ మహిళలు డ్రోన్ ఆపరేటర్లుగా కాదు, స్కై వారియర్స్గా గుర్తింపు పొందారు. సాంకేతికత, సంకల్పం కలిసి నడిచినప్పుడు ఎంత అద్భుతమైన మార్పు వస్తుందో ఈ సంగారెడ్డి జిల్లా మహిళలు నిరూపిస్తున్నారు. నా ప్రియమైన దేశ ప్రజలారా, అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 1 నెల కంటే తక్కువ సమయం ఉంది.
మీరు ఇప్పటికీ యోగాకు దూరంగా ఉండి ఉంటే ఇప్పుడైనా యోగాతో అనుసంధానం కావాలి అని ఈ సందర్భం గుర్తు చేస్తుంది మీ అందరికీ. యోగా మీ జీవన విధానాన్ని మార్చేస్తుంది. మిత్రులారా, 2015 జూన్ 21న ఆరంభమైన యోగా దినోత్సవం దాని ఆకర్షణను ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూనే ఉంది. ఈసారి కూడా యోగా దినోత్సవం పట్ల ప్రపంచవ్యాప్త దేశాల ప్రజలు ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తున్నారు, అభిరుచి కనబరుస్తున్నారు కూడా. వివిధ సంస్థలు తమ సన్నాహాల్ని ఆరంభించాయి. ఒక సంస్థ మరో సంస్థతో ఆనందాలు పంచుకుంటూ ఉన్నాయి కూడా. గత సంవత్సరాల చిత్రాలు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. వివిధ దేశాల్లో ఒక సంవత్సరం ప్రజలు యోగా చైన్, యోగా రింగ్ తయారు చేయడాన్ని మనం చూసాం. ఒకేసారి 4 తరాల వారు కలిసి యోగా చేస్తున్న చిత్రాలు ఎన్ని ఉన్నాయో. చాలామంది తమ నగరాల్లోని సుప్రసిద్ధ ప్రదేశాల్ని ఎంపిక చేసుకొని యోగా కోసం ఒక సుక్షేత్రంగా మలిచారు. మీరు కూడా ఈసారి ఏదైనా ఆసక్తికరమైన పద్ధతిలో యోగా దినోత్సవాన్ని జరుపుకోవటం గురించి ఆలోచించండి. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని ఆరంభించింది. దీని ఉద్దేశం రాష్ట్రమంతటా యోగా సంస్కృతిని అభివృద్ధి చేయటం. ఈ కార్యక్రమం కింద యోగా చేసే 10 లక్షల మంది వ్యక్తుల సమూహాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు. ఈ సంవత్సరం విశాఖపట్నంలో యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు లభిస్తున్నది. ఈసారి కూడా దేశ వారసత్వంతో సంబంధం ఉన్న అనేక సుప్రసిద్ధ ప్రదేశాల్ని మన యువ మిత్రులు యోగా కోసం ఎంచుకున్నారు, చేస్తున్నారు అని తెలుసుకొని నిజంగా నాకు ఎంతో సంతోషం కలుగుతోంది. చాలామంది యువకులు కొత్త రికార్డులు సృష్టించటానికి, యోగా చైన్లో భాగస్వాములు అయ్యేందుకు సంకల్పం తీసుకున్నారు. మన కార్పొరేట్లు కూడా ఇందులో వెనకబడలేరు. కొన్ని సంస్థలు కార్యాలయంలోనే యోగా సాధన కోసం ఒక ప్రత్యేక స్థలాన్ని నిర్ధారించాయి. కొన్ని స్టార్టప్లు తమ వద్ద ఆఫీస్ యోగా అవర్స్ నిర్ణయించాయి కూడా. గ్రామాల్లోకి వెళ్ళి యోగా నేర్పించేందుకు సిద్ధమవుతున్న వారు కూడా ఉన్నారు. ఆరోగ్యం, ఫిట్నెస్ పట్ల ప్రజల్లో ఏర్పడ్డ ఈ అవగాహన నిజంగా నాకెంతో ఆనందంగా ఉంది వింటుంటేనే. మిత్రులారా, యోగా దినోత్సవంతో పాటు ఆయుర్వేద రంగంలో కూడా జరిగిన ఒక విషయాన్ని మీరు తెలుసుకుంటే ఎంతో సంతోషిస్తారు. నిన్ననే, అంటే మే 24వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO డైరెక్టర్ జనరల్ నా మిత్రుడు తులసిభాయ్ సమక్షంలో ఒక ఒప్పంద పత్రంపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందంతో అంతర్జాతీయ ఆరోగ్య వర్గీకరణ కింద ఒక ప్రత్యేక సంప్రదాయ వైద్య మాడ్యూల్పై పని ఆరంభమైంది. ఈ చొరవతో ఆయుష్ను ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయ పద్ధతిలో ఎంతోమందికి చేర్చడానికి సహకారం లభిస్తుంది. మిత్రులారా, మీరు పాఠశాలల్లో బ్లాక్ బోర్డులు చూసే ఉంటారు. కానీ ఇప్పుడు కొన్ని పాఠశాలల్లో చక్కెర బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. బ్లాక్ బోర్డు కాదు, చక్కెర బోర్డు. CBSE నిర్వహిస్తున్న ఈ ప్రత్యేకమైన చొరవ ఉద్దేశం పిల్లలకు వారి చక్కెర వినియోగం పట్ల అవగాహన కల్పించటం. ఎంత చక్కెర తీసుకోవాలి, ఎంత చక్కెర తింటున్నారు, ఈ విషయాలు తెలుసుకొని పిల్లలు స్వయంగా ఆరోగ్యకరమైన ఎంపికలను ఎంచుకోవటం ఆరంభించారు. ఇదొక ప్రత్యేకమైన ప్రయత్నం. దీని ప్రభావం కూడా ఎంతో సానుకూలంగా ఉండబోతోంది. బాల్యం నుండే జీవనశైలి ఎంతో ఆరోగ్యకరంగా ఉండాలి అని అనుకోవటంలో, ఆచరించటంలో ఇది గొప్ప సహాయకారి. పిల్లల తల్లిదండ్రులు ఈ చొరవను ఎంతో ప్రశంసించారు. ఇలాంటి చొరవ కార్యాలయాలు, క్యాంటీన్లు, సంస్థల్లో కూడా ఉండాలి అనేది నా అభిప్రాయం. ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగుంటాయి. ఫిట్ ఇండియానే స్ట్రాంగ్ ఇండియాకు పునాది. నా ప్రియమైన దేశవాసులారా, స్వచ్ఛ భారత్ దీని గురించి మాట్లాడితే మన్ కీ బాత్ శ్రోతలు వెనకబడి ఉండటం ఎలా సాధ్యం? మీరందరూ మీ కృషి అద్భుతంగా చేస్తూ ఈ స్వచ్ఛ భారత్కు బలం చేకూరుస్తున్నారు అని నాకు పూర్తి నమ్మకం. పరిశుభ్రత సంకల్పం పర్వతాల్లాంటి సవాళ్లను కూడా అధిగమించిన ఉదాహరణ
ఒకటి ఈరోజు నేను మీతో పంచుకుంటున్నాను. మంచుతో నిండిన పర్వతాల్ని ఎక్కుతూ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అక్కడ శ్వాస తీసుకోవడం కష్టం, ప్రతి అడుగు ప్రాణాంతకం. అయినా ఆ వ్యక్తి అక్కడ శుభ్రత పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఇలాంటి పనే మన ఐటీబీపీ బృందాల సభ్యులు కూడా చేశారు. ఈ బృందం ఒకటి మౌంట్ మకాలు లాంటి ప్రపంచంలోనే అత్యంత కఠినమైన శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్ళింది. మిత్రులారా, వారు కేవలం పర్వతారోహణ మాత్రమే కాదు, తమ లక్ష్యంలో మరొక అద్భుతమైన మిషన్ కూడా జోడించారు. అదే స్వచ్ఛత. శిఖరం దగ్గర పడి ఉన్న చెత్తను తొలగించే బాధ్యతను వారంతా స్వీకరించారు. మీరు ఊహించండి, 150 కిలోల కంటే ఎక్కువ నాన్ బయోడిగ్రేడబుల్ వ్యర్థాల్ని ఈ బృంద సభ్యులు తమతో పాటు కిందికి తీసుకొచ్చారు. ఇంత ఎత్తులో శుభ్రం చేయటం ఎంత కష్టం! కానీ సంకల్ప బలం అంటూ ఉంటే మార్గాలు వాటంతట అవే స్వాగతిస్తాయి. మిత్రులారా, దీనికి సంబంధించిన మరో ముఖ్యమైన అంశం మీతో పంచుకుంటాను. పేపర్ వేస్ట్ రీసైక్లింగ్. మన ఇళ్లల్లో, కార్యాలయాల్లో ప్రతిరోజు చాలా పేపర్ వేస్ట్ బయటకు వస్తుంది. మనం దీన్ని చాలా సాధారణ విషయంగా భావిస్తాం. కానీ మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. దేశంలో భూమి మీద ఉన్న వ్యర్థాల్లో దాదాపు పావు వంతు వ్యర్థాలు ఇలాంటి కాగితాలకు సంబంధించినవే. నేడు ప్రతి వ్యక్తి ఈ పేపర్ వేస్ట్ దిశగా ఆలోచించటం అత్యవసరం. భారతదేశంలోని అనేక స్టార్టప్లు ఈ రంగంలో అద్భుతమైన పని చేస్తున్నాయని తెలుసుకొని నాకు చాలా సంతోషం కలిగింది. విశాఖపట్నం, గురుగ్రామం లాంటి నగరాల్లో స్టార్టప్లు పేపర్ రీసైక్లింగ్లో వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నాయి. కొందరు రీసైకిల్ పేపర్తో ప్యాకేజింగ్ బోర్డులు తయారు చేస్తున్నారు. కొందరు డిజిటల్ పద్ధతులతో వార్తాపత్రికల రీసైక్లింగ్ను సులభతరం చేస్తున్నారు. జాల్నా లాంటి నగరాల్లో కొన్ని స్టార్టప్లు 100% రీసైకిల్ చేసిన పదార్థాలతో ప్యాకేజింగ్ రోల్స్, పేపర్ కూరలను తయారు చేస్తూ ఉన్నాయి. 1 టన్ను కాగితాన్ని రీసైకిల్ చేయటం ద్వారా 17 చెట్ల నరికివేత మనం ఆపేయచ్చు. 1000 లీటర్ల నీరు ఆదా అవుతుంది. ఇలాంటి నిజాలు తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ప్రేరణ పొందుతారు కదూ. ఇప్పుడు ఆలోచించండి, పర్వతారోహకులు ఇంత కఠిన పరిస్థితుల్లో చెత్తను తిరిగి తీసుకురాగలిగితే మనం కూడా మన ఇంట్లో లేదా మన ఆఫీసుల్లో కాగితాన్ని వేరు చేసి రీసైక్లింగ్లో మన సహకారాన్ని తప్పకుండా అందించాలి కదా. దేశంలోని ప్రతి పౌరుడు దేశం కోసం నేనేం చేయగలను అని ప్రశ్నించుకున్నప్పుడే కదా మనం సంఘటితంగా భారీ మార్పును తీసుకురాగలిగేది. మిత్రులారా, ఖేలో ఇండియా గేమ్స్ ఎంత సందడి చేశాయో. ఖేలో ఇండియా సమయంలో బీహార్లోని 5 నగరాలు ఆతిథ్యం ఇచ్చాయి. అక్కడ వివిధ కేటగిరీల మ్యాచులు జరిగాయి. దేశం నలుమూలల నుంచి అక్కడికి చేరుకున్న అథ్లెట్ల సంఖ్య 5,000 కంటే ఎక్కువ. ఈ అథ్లెట్లు బీహార్ క్రీడా స్ఫూర్తిని, బీహార్ ప్రజల నుంచి లభించిన ఆత్మీయ అతిథి ఆదరణను ఎంతో ఆస్వాదించారు, ప్రశంసించారు కూడా. మిత్రులారా, బీహార్ భూమి ఎంతో ప్రత్యేకమైంది. ఈ కార్యక్రమంలో అక్కడ అనేక ప్రత్యేక విషయాలు జరిగాయి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మొదటి కార్యక్రమం కదా అది. ఇది ఒలింపిక్ మాధ్యమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా చేరింది. ప్రపంచం నలుమూలల ప్రజలు మన యువ క్రీడాకారుల ప్రతిభను చూసి ఎంతో ప్రశంసించారు కూడా. నేను విజేతలందరికీ, ముఖ్యంగా అగ్రస్థానంలో నిలిచిన 3 విజేతలు మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్, ఈ 3 రాష్ట్రాలకు అభినందనలు తెలియచేస్తున్నాను. మిత్రులారా, ఈసారి ఖేలో ఇండియాలో పాల్గొన్న క్రీడాకారులు మొత్తం 26 రికార్డులు నెలకొల్పారు. వెయిట్ లిఫ్టింగ్ పోటీలో మహారాష్ట్రకు చెందిన అస్మితా ధోని, ఒడిషా నివాసి హర్షవర్ధన్ సాహు, ఉత్తరప్రదేశ్కు చెందిన తుషార్ చౌదరి చేసిన అద్భుత ప్రదర్శనలు అందరి మన్నల్ని పొందాయి. అదేవిధంగా మహారాష్ట్రకు చెందిన సాయిరాజ్ పర్దేశీ 3 రికార్డులు సాధించారు. అథ్లెటిక్స్లో ఉత్తరప్రదేశ్ నివాసులు కాదిర్ ఖాన్, షేక్ జూషన్, రాజస్థాన్కు చెందిన హన్స్రాజ్ అద్భుత ప్రదర్శనలు చేశారు. ఈసారి బీహార్ కూడా 36 పతకాల్ని తన ఖాతాలో వేసుకుంది. మిత్రులారా,
ఆడేవారే వికసిస్తారు. యువ క్రీడా ప్రతిభకు టోర్నమెంట్లు ఎంతో ముఖ్యమైనవి. ఇలాంటి కార్యక్రమాలు భారతీయ క్రీడల భవిష్యత్తును మరింత మెరుగుపరుస్తాయి. అందుకే ఆడేవారే వికసిస్తారు. నా ప్రియమైన దేశ ప్రజలారా, మే 20వ తేదీన ప్రపంచ తేనెటీగల దినోత్సవం జరుపుకున్నారు. తేనె అంటే కేవలం తీపి మాత్రమే కాదని, ఆరోగ్యం, స్వయం ఉపాధి, స్వావలంబన కూడా అందులో కలిసి ఉందని గుర్తు చేసే రోజు మే 20 ప్రపంచ తేనెటీగల దినోత్సవం. గత 11 ఏళ్లలో తేనెటీగల పెంపకంలో భారతదేశంలో ఒక తీపి విప్లవం జరిగింది. 10-11 ఏళ్ల క్రితం భారతదేశంలో తేనె ఉత్పత్తి ఏడాదికి 70-75 వేల మెట్రిక్ టన్నులు. మరి నేడు 1,00,000 మెట్రిక్ టన్నులకు చేరింది. అంటే తేనె ఉత్పత్తిలో 60% పెరుగుదల. తేనె ఉత్పత్తి, ఎగుమతిలో మనం ప్రపంచంలోని ప్రముఖ దేశాల్లో ఒకటిగా నిలుచున్నాం. మిత్రులారా, ఈ సానుకూల ప్రభావంతో జాతీయ తేనెటీగల పెంపకం, తేనె మిషన్ చాలా ప్రముఖమైన పాత్ర పోషించింది. దీని కింద తేనెటీగల పెంపకంతో సంబంధం ఉన్న వేలాది మంది రైతులకు శిక్షణ ఇచ్చారు, పరికరాలు అందజేశారు, నేరుగా మార్కెట్ దాకా ప్రవేశం కూడా కల్పించారు. మిత్రులారా, ఈ మార్పు కేవలం గణాంకాలకు మాత్రమే పరిమితం కాలేదు. గ్రామీణ ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. ఛత్తీస్గఢ్లోని కొరియా జిల్లా ఒక అద్భుత ఉదాహరణ. ఇక్కడ గిరిజన రైతులు సోన్ హనీ అనే స్వచ్ఛమైన సేంద్రియ తేనె బ్రాండ్ను సృష్టించారు. ఇప్పుడు ఆ తేనె ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్తో సహా అనేక ఆన్లైన్ పోర్టళ్లలో అమ్ముడవుతోంది. అంటే గ్రామీణ శ్రమ ఇప్పుడు గ్లోబల్ అవుతోందన్నమాట. అదేవిధంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్ వేలాది మంది మహిళలు ఈ ప్రాంతాల నుంచి, ఇంకా ఎందరో యువకులు ఇప్పుడు తేనె వ్యాపారులుగా మారారు. మిత్రులారా, ఇప్పుడు తేనె పరిమాణం మాత్రమే కాదు, తేనె స్వచ్ఛత మీద కూడా ఎంతో కృషి జరుగుతున్నది. కొన్ని స్టార్టప్లు ఇప్పుడు కృత్రిమ మేధ, డిజిటల్ టెక్నాలజీతో తేనె నాణ్యతను ధృవీకరిస్తున్నాయి. మీరు ఈసారి తేనెను కొనేటప్పుడు ఈ తేనె వ్యాపారులు చేసిన తేనెను తప్పకుండా ప్రయత్నం చేయండి. ఏదైనా స్థానిక రైతు నుండి లేదా ఏదైనా మహిళా వ్యాపారి నుంచి కూడా తేనె కొనడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ ప్రతి చుక్కలో రుచి మాత్రమే కాదు, భారతదేశపు శ్రమ, మన దేశం పట్ల మన నమ్మకం కలిసి ఉంటాయి. తేనె నుండి వచ్చే ఈ తీపి ఆత్మనిర్భర్ భారత రుచి. మిత్రులారా, మనం తేనెకు సంబంధించిన దేశీయ ప్రయత్నాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకో చొరవ గురించి కూడా చెప్పాలి అనుకుంటున్నాను. తేనెటీగల రక్షణ కేవలం పర్యావరణానికి సంబంధించి మాత్రమే కాకుండా మన వ్యవసాయానికి, భవిష్యత్ తరాల అవసరాలకు కూడా ఒక బాధ్యత అని గుర్తు చేస్తోంది. పూణే నగరానికి సంబంధించిన ఒక గొప్ప ఉదాహరణ. పూణేలో ఒక హౌసింగ్ సొసైటీలో తేనెటీగల తుట్టె ఒకదాన్ని తొలగించారు. బహుశా భద్రతా కారణాల వల్ల లేదా భయం వల్ల అలా చేశారు. కానీ ఈ సంఘటన ఒకరిని బాగా ఆలోచింపచేసింది. అమిత్ అనే యువకుడు తేనెటీగల్ని తొలగించకూడదని, వాటిని రక్షించాలి అని నిర్ణయించుకున్నారు. స్వయంగా తెలుసుకున్నారు, తేనెటీగల మీద పరిశోధన చేశారు, ఇతరులను కూడా తనతో కలుపుకోవటం ఆరంభించారు. నెమ్మదిగా ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆయన బీ ఫ్రెండ్స్, అంటే బీ మిత్రులు అనే పేరుతో అద్భుతమైన బృందం పనిచేస్తుంది. ఈ బీ మిత్రుడు తేనెటీగల తొట్టెల్ని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సురక్షితంగా మారుస్తున్నారు. తద్వారా ప్రజలకు ప్రమాదం ఉండదు, తేనెటీగలు కూడా సజీవంగా ఉంటాయి. అమిత్ గారు చేస్తున్న ఈ ప్రయత్నం ప్రభావం కూడా చాలా అద్భుతంగా ఉంది. తేనెటీగలకు రక్షణ లభిస్తోంది, తేనె ఉత్పత్తి పెరుగుతున్నది, అన్నిటికంటే ముఖ్యంగా ప్రజల్లో అవగాహన కూడా పెరుగుతోంది. మనం ప్రకృతితో ఎంత సామరస్యంగా పనిచేస్తామో ప్రకృతి అంత అద్భుతంగా మనకు ప్రయోజనాన్ని కల్పిస్తుంది. ఈ చొరవ బోధించేది ఇదే కదా. నా ప్రియమైన దేశవాసులారా, ఈసారి మన్ కీ బాత్ ఎపిసోడ్లో ఇంతే. మీరు ఈ విధంగా దేశ ప్రజల విజయాల్ని, సమాజం కోసం మన భారతీయులు చేస్తున్న ప్రయత్నాల్ని నాకు పంపుతూ ఉండండి. మన్ కీ బాత్ తర్వాతి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అనేక కొత్త విషయాలు, దేశ ప్రజల కొత్త విజయాల గురించి చర్చించుకుందాం.
మీ సందేశాల కోసం నేను ఎంతో ఆసక్తితో, ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటాను అని మీకు తెలుసు. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.